తెలంగాణలో బాణుడు మహోగ్ర రూపం దాల్చాడు. సూర్య ప్రతాపానికి ప్రజలు పిట్టల్లాగా రాలిపోతున్నారు. వారం రోజులుగా టారెత్తిస్తున్న ఎండలు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు బగబగమంటున్నాడు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏకంగా 8 జిల్లాల్లో 46 నుంచి 46.6 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలైతే నమోదయ్యాయి. నల్గొండ జిల్లా అనుముల మండలం ఇబ్రహీంపేటలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.6 డిగ్రీలు రికార్డయింది. రెడీగా ఈ ఎండకి సంబంధించి దీనికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ధనంజయ్ అందిస్తారు. ధనంజయ్, సో మొత్తం మనం చూస్తున్నాం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలో మండుతున్న ఎండలు నిజామాబాద్ జిల్లా ప్రజల్ని అతలాకుతలం చేస్తున్నాయి. గడిచిన వారం రోజులుగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో జనాలు బయటకు ఎలా అంటేనే బెంబేలెత్తుకున్న పరిస్థితి మనకు కనబడ్డది. ప్రస్తుతం నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఉక్కపోతతో తీవ్ర స్థాయిలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ప్రస్తుతం మనకు కనబడుతుంది. జిల్లాలో గత 5 రోజులుగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ప్రజలు సైతం భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండ వేడితో పాటు బాణుడు ప్రతాపాన్ని ఉగ్రరూపం దాల్చుతుండడం మనకు స్పష్టంగానే కనబడుతుంది. ఈ రకంగా గడిచిన వారం రోజులుగా ఇదే ప్రక్రియ కొనసాగుతుండడంతో వృద్ధులే కావచ్చు, ఇటు పిల్లలే కావచ్చు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ రకంగా చూస్తుంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకు ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగుతుండటంతో ఒక్కసారిగా ప్రజలు సైతం ఉలికేస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. 7 గంటల నుంచి సుమారు చూస్తుంటే మనకు బాణుడు తన ప్రతాపాన్ని ఉగ్రరూపం దాలుస్తూనే ఉన్నాడు. పగటిపూట ఉష్ణోగ్రతలు మరింత పెరగడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఈ విధంగా ఈ మే మొదటి వారంలోనే ఈ విధంగా ఎండలు మరింత తీవ్రత ఉంటుందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరో 2 రోజుల పాటు వడగాల వారం రోజుల పాటు ఎదురుగాలతో కూడిన వర్షాలు సైతం ఉంటాయని చెప్పేసి ఇప్పటికే చెప్తున్న పరిస్థితి నాకు కనబడ్డది. ఈ రకంగా బాణుడి ప్రతాపం ఉగ్రరూపం దాల్చుతుండడంతో ప్రజలు ఉలిక్కి పడుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. మమత మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే ఉష్ణోగ్రతలతో పాటు ప్రజలు సైతం రోడ్ల మీద తిరగాలంటే ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే 12 గంటల ప్రాంతం నుంచి మనకు 4 గంటల ప్రాంతం వరకు రోడ్లన్నీ కచ్చి వాతావరణాన్ని తలపిస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడ్డది. ఈ విధంగా నిజామాబాద్ జిల్లాలోని ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ప్రజలు సైతం ఎటువైపు ఏం జరుగుతుందన్న పరిస్థితి సైతం ఉన్నది. ఎందుకంటే బాణుడు ఒక్కసారిగా పెరుగుతుండడంతో ప్రతాపం ఉగ్రరూపం దాల్చుతుండడంతో ఉలికి పడుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. వృద్ధులైతే అసలు బయటకు వెళ్ళలేని పరిస్థితి మనకు స్పష్టంగానే కనబడుతుంది. చిన్న పిల్లలే కావచ్చు, వృద్ధులు బయటకు వెళ్ళలేని స్థితిలో ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉక్కపోత తీవ్రత కావడంతో బయటకు వెళ్ళలేని పరిస్థితి మనకి ఇక్కడ కనబడ్డది. ఈ విధంగా అనేక ప్రాంతాల్లోని చలివేంద్ర కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు. శీతల పానీయాలు తీసుకుంటూ ఈరోజు చల్లబడుతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడ్డది. మమత. రైట్, థ్యాంక్ యూ ధనంజయ్.